నమస్తే గురు. నమస్తే. గురువుగారు భగవంతుడు అని అంటాం, కానీ భగవంతుని లక్షణాలు ఏంటి, అవి ఎలా ఉంటాయి? వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంశవంశకలశాంబుధి పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. భగవంతుడికి లక్షణాలు అంటే భగవంతుడికి లక్షణాలు ఉన్నాయా అని ఒక ప్రశ్న. ఇప్పుడు అస్థిభాతి ప్రియం నామం రూపం అని 5 ఉన్నాయి. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం, ఈ 5 అంశములు. భగవంతుడికి ఈ 5 ఒక లక్షణాలనే ప్రస్తుతం అందాం. చెప్పేదానికి ఏదో ఒకటి ఒక ఆధారం ఉండాలి. ఏమీ లేని తత్వాన్ని ఏమీ లేదు అని చెప్పినప్పటికీ ఉంటే కదా లేకుండా పోయేది. లేదు అని చెప్తున్నామంటే ఇంతకుముందు ఉన్నదనే కదా అర్థం. కాబట్టి ఉన్నది. ఆ తత్వాన్ని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మాటలు మనం సహాయంగా ఉండాలి. కొంతవరకు మాటల చేత అర్థమయ్యేట్లుగా కొంతవరకు చెప్పగలం. మాటలకు కూడా అందని తత్వం అది, మనస్సుకు కూడా అందని తత్వం. ఎందుకంటే మనోబుద్ధి చిత్త అహంకారములు వీటి పైన ఉన్నది అది ఆత్మతత్వం. అందువల్ల వాటి కింది వాటికైనా ఈ మనోబుద్ధి చిత్త అహంకారములకు అందనిది అది, అది పైది. దాని విషయం దీనికి తెలియదు. తెలుసుకోవాలంటే ఇవే మార్గములు, కానీ అది తెలిసిన తరువాత వీటి ఉపయోగం లేదు. తెలుసుకునేంత వరకు వీటి ద్వారానే తెలుసుకోవాలి. కాబట్టి దాన్ని చెప్పేదానికి ఒక భాష అవసరము. భాష కూడా కొంతవరకే సహాయపడుతుంది. పూర్తిగా ఇప్పుడు ఒక మంట ఉన్నది. మంట ఎట్లా ఉన్నది అని చెప్తే మంటను వర్ణించగలం, కానీ మంటను కంటితో చూచినట్లుగా చెప్పలేం. భాష చాలదు దానికి, ఆ భావాన్ని తెలపలేదు భాష. కాబట్టి కొంతవరకు లక్షణాలనే అనుకుందాం. అయితే అస్థి అంటే ఉండుట అని అర్థం. ఉన్నది అనేది ఒక లక్షణం. ఏదైనా ఒక పదార్థము కానీ ఒక వస్తువు కానీ ఏదైనా ఉన్నది అని చెప్తున్నాం కదా. ఎగ్జిస్టెన్స్, ఉన్నది అనటమే భగవంతుడి తత్వం, భగవంతుడి లక్షణం అది, ఉండటం. భాతి, ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది. ప్రకాశిస్తూ ఉన్నది అంటే అది ఉన్నట్లుగా తెలియబడుతూ ఉన్నది, దాన్ని ప్రకాశించటం అంటారు. ప్రియం, దానికి అదే ప్రియమైనది. దానికి అన్నిటికంటే ప్రియమైనది ఏదంటే దానికి అదే ప్రియమైనది. నామం, దానికి ఒక రూపం ఏర్పడ్డది. నామం అంటే ఒక పేరు ఏర్పడ్డది, ఆ పేరుకు ఒక రూపం ఏర్పడ్డది పేరును బట్టి. అస్థిభాతి ప్రియం నామం రూపం, ఈ 5 అంశములు అనుకోండి. ఈ 5లో అస్థి భాతి ప్రియం 3. ఈ 3 నామము రూపము అనేవి ప్రపంచముగా ఏర్పడ్డాయి. నామరూపములతో కూడింది ప్రపంచం. ఈ 3 నామరూపములుగా కూడిన ప్రపంచముగా ప్రకటింపబడుతున్నది. ఇందాక అనుకున్నాం కదా పరబ్రహ్మము ప్రపంచముగా పరిణమించింది అని. అట్లనే అస్థిభాతి ప్రియం అనేది ప్రపంచంగా నామరూపములు ఉండే జగత్తుగా అవతరించింది. అస్థి భాతి ప్రియం ఇవే నామరూపములతో కూడిన ప్రపంచముగా అవతరించింది. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉన్నది. బిల్డింగ్ కింద పెద్ద పునాది ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, లోహం ఉంటుంది, ఏమేమో ఉంటాయి. పైన బిల్డింగ్ కనపడుతున్నది. ఈ కనపడే బిల్డింగుకు ఆధారము కనపడకుండా ఉంది అడుగున, అవునా? అట్లనే నామరూపములతో కూడిన ప్రపంచానికి అస్థిభాతి ప్రియములు ఆధారంగా ఉన్నాయి. దీనికి ఆధారము ఇది, ప్రపంచానికి ఆధారము పరబ్రహ్మము అనుకున్నాం కదా. అట్లా దీనికి ఆధారంగా ఇవి ఉన్నాయి. దీన్ని చూపించేదానికి ఒక గుర్తు ఇది ఉన్నది. నామరూపములు అనేవి 2 పడిపోతాయి, ఇవి మారుతూ ఉంటాయి. నిలబడి ఉండేవేంటి? అస్థిభాతి ప్రియం, ప్రపంచం మారుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. నామం రూపములు, ఈ శరీరం ఉన్నంత వరకే నామము రూపము, ఇది పోతే ఏమీ ఉండదు. కానీ ఆత్మ ఉంటుందిగా. ఈ శరీరము లేకపోయినా ఆత్మ ఉంటుంది, ఆ ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అందువల్ల అస్థి భాతి ప్రియం ఈ 3 ఉంటాయి, నామము రూపం అనేవి పడిపోతాయి అని ఇట్లా గుర్తు చూపిస్తారు. దీన్ని తత్వముద్ర అంటారు.
అంగుష్టం తత్పదం ప్రోక్తం. తత్ అంటే భగవంతుడు, ఇది జీవుడు. జీవుడు దేవుడు ఒకటైపోతారు, ఈ రెండు కలిపి ఒకటేను అని చూపించటము. ఈ మూడు నిలబడేవి, ఈ రెండు పతనమైపోయేవి, ఇవి ఉండవు. నామరూపములకు అతీతంగా ఈ మూడు ఉన్నాయని చెప్పేదానికి దీన్ని తత్వముద్ర అంటారు. ఈ ముద్ర చూపటంలో ఉద్దేశం ఏంటంటే ఈ లక్షణం చెప్పటం. అది మాటలతో వివరించేదానికి వీలు కాదు కాబట్టి ఈ ముద్ర ద్వారా అర్థం చేసుకోండి అని చెప్పటం. దక్షిణామూర్తి ఈ తత్వముద్ర ప్రదర్శిస్తూ ఉంటాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత ముద్ర. మౌనంగా వ్యాఖ్యానం చేస్తుంటాడు. మౌనంగా చెప్పటం అంటే మౌనంగా చెప్పేదేమీ లేదు. ఏం చెప్తాడు? ముద్ర చేత ప్రకటింపజేస్తున్నాడు. పరబ్రహ్మమును గురించి ముద్ర చేత చెప్తున్నాడు ఆయన. అంటే ముద్రల ద్వారా కూడా మనం ముద్రల ద్వారా భగవంతుడికి ప్రియమైన తత్వాన్ని చెప్పటము ముద్రల యొక్క ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ముద్రలు అక్షమాలాశ్చ ముద్రాశ్చ గురోరపి నదర్శయత్. రుద్రాక్షమాల కానీ ముద్రలు కానీ గురువుకు కూడా చూపించకూడదు, రహస్యంగా ఉంచాలి. ముదం ద్రావయతీతి ముద్ర. ముద్ర అంటే దేవతకు సంతోషాన్ని కలిగించేది కాబట్టి ముద్ర అని పేరు దీనికి. ముదం ద్రావయతీతి ముద్ర. ఈ ముద్రలు కొన్ని చాలా వరకు ముద్రలు బహిర్గతం చేయకూడదు. ఇటువంటివి తత్వముద్ర, ఇవి ప్రకటింపబడవచ్చు కానీ అనేక ముద్రలు చెప్పకూడని ముద్రలు, అవి ఒంటరిగా ఉన్నప్పుడు వేసే ముద్రలు. ఇప్పుడు మీరు భగవంతుని గురించి లక్షణాల గురించి చెప్పారు కదా, మరి లక్షణాలు గుణాలు వేరువేరుగా చూడాలా? అసలు అదేంటి మరి? భగవంతుడికి గుణములు లేవు, లక్షణము లేవు. నిర్గుణుడు, ఎటువంటి గుణములు లేవు భగవంతుడికి. ఎందుకంటే గుణం ఉంటే పదార్థం ఉండాలి, పదార్థం ఉంటే అది ఒకచోట ఉండాలి, ఒకచోట ఉంటే సర్వాంతర్యామిత్వం ఉండదు. భగవంతుడి లక్షణములే కాదది. కాబట్టి రూపము లేదు, గుణములు లేవు, నిర్గుణుడు, నిరంజనుడు, ఇవి చెప్పాల్సినవి. అయితే మరి ఇవి చెప్పారు కదా అని అడిగితే, అస్థిభాతి ప్రియం నామం రూపం అంటే అస్థి. ఇప్పుడు భగవంతుడి సంగతి అక్కడ పెడితే ముందు మన సంగతి దగ్గర నుంచి విచారించాలి. ఇప్పుడు నేను అనేది భగవంతుడి యొక్క రూపం. నేను అనేది భగవంతుడు. నేను అనగానే ఉన్నాను అనేది ఉందా? ఉంది. ఇంకా నేను ఉన్నానని చెప్పవలసిన పని లేదు కదా. నేను అనగానే ఉన్నాను కాబట్టి ఎగ్జిస్టెన్స్, అస్థి, ఇది ఒక గుణం, మొట్టమొదటి లక్షణం ఇది. నేను అనగానే ఉన్నాను. భాతి, నేను ఉన్నట్లుగా నాకు తెలుస్తున్నదా? తెలుస్తుంది. మీరున్నట్టుగా మీకు తెలుస్తున్నదా? తెలుస్తుంది. అది ప్రకాశించటం. ప్రియం, మీకు అన్నిటికంటే ప్రియమైనది మీకు మీరేనా? ఇంకేమన్నా వేరే వస్తువు ఉన్నదా? అన్నిటికంటే మీకు మీరే ప్రియం. కాబట్టి మీకు ప్రియమైనది మీరే. నామం, మీకు ఒక పేరున్నదా? ఉన్నది. రూపం ఉన్నదా? ఉన్నది. కాబట్టి భగవంతుడికి ఈ 5 ఉన్నాయి. మీరే భగవంతుడు కదా, అదే నేను అనుకొని తాదాత్మ్యంగా చేస్తున్నారు కదా. కాబట్టి భగవంతుడి లక్షణములు మీకు ఉన్నట్లేనా? కాబట్టి మీరుండబట్టి ఇవి మీకు లక్షణములు అనవచ్చా? అనవచ్చు. ఓకే. కానీ ఇది భగవంతుడికి సంబంధించిందా? మీకు సంబంధించింది. మీరే భగవంతుడు. ఎందుకంటే అనన్యాశ్చింతయంతో, వేరేది అని చెయ్యటం లేదు కదా. అందువల్లనే ఆ భగవంతుడే నేను అనేదే భగవంతుడిని అని చేయటం. అప్పుడు ఈ 5 లక్షణాలు ఉన్నాయి. ఒక గురువు శిష్యుడికి పాఠం చెప్తూ సత్యజ్ఞానానంద సుఖస్వరూపం అమలం యోగారూఢమతి ప్రసన్న వదనం అని లక్ష్మీ నృసింహ ధ్యాన శ్లోకం చెప్తున్నాడు. చెప్తుంటే శిష్యుడు అడిగాడు, సత్యము, జ్ఞానము, ఆనందము, సుఖస్వరూపం అని చెప్తున్నారు, ఇవి ఆ నరసింహస్వామి భగవంతుడికి రూపములా గుణములా అని అడిగాడు. రూపములని చెప్పినా కష్టమే, గుణములని చెప్పినా కష్టమే. కాదు నాయన, రూపములు కాదు, గుణములు కాదు, ఇవి నీ యొక్క గుణములు. ఇప్పుడు చంద్రుణ్ణి చూపించాలి అంటే చంద్రుడు ఉన్నాడో లేడో, కనపడతాడో కనపడాడో తర్వాత సంగతి. ఆ చెట్టు కొమ్మ మీద నుంచి చూడు చంద్రుడు కనపడతాడని చెప్తాం. నిజానికి ఆ చెట్టు కొమ్మకు చంద్రుడికి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఏమీ లేదు. చూసే నీకు చెప్తున్నాం ఆ చెట్టు కొమ్మ మీద నుంచి చూడు అని. అట్లనే నీవు సత్యజ్ఞానానంద సుఖస్వరూపుడివి అయినప్పుడు నీకు ఆ తత్వం అంతుబడుతుంది, అర్థమవుతుంది. కావలసింది నీవు. కాబట్టి ఇవి నీ యొక్క గుణములు, ఇవి కావాలి. నువ్వు ముందు సత్యజ్ఞానానంద సుఖస్వరూపుడివిగా నువ్వైతే అప్పుడు అది అర్థమవుతుంది.
కాబట్టి ఇవి భగవంతుడికి ఆపాదింపబడిన గుణములు నీవే అని గురువు చెప్తాడు. శాఖాచంద్ర న్యాయం అంటారు. చంద్రుణ్ణి చెట్టు కొమ్మ మీద నుంచి చూచినట్లుగా నీవు సత్యజ్ఞానానంద సుఖస్వరూపుడవై చూడాలి. ఓకే. కాబట్టి ఈ గుణములు ముందు నీకు రావాలి. కాబట్టి ఈ గుణములు నీవి అని చెప్పటం అన్నమాట. కాబట్టి ఇది భగవంతుడికి కాదు, మనకు గుణములు, నేను అన్న పరమాత్మకు ఉండవలసిన గుణములు, లక్షణములు ఇవి. ఈ లక్షణములు మనకు అలవరుచుకున్నప్పుడు అప్పుడు భగవతత్వము మనకు గోచరమవుతుంది. ఎందుకంటే భగవత్ స్వరూపము శుద్ధ సత్వగుణములో ఉన్నది. మీరు శుద్ధ సత్వగుణములు అయితే ఆ గుణము ఈ గుణము ఒకటే, అది తెలుస్తుంది. మీరు వేరేగా ఉన్నంతకాలము అది తెలియదు. కాబట్టి శుద్ధ సత్వగుణం మనకు రావాలి. థ్యాంక్ యూ. సంతోషం.